అయ్యయ్యో! అలా చూడకండి అన్న. ఇప్పుడు మా ఇంట్లో పుచ్చకాయ జ్యూస్ తయారు చేస్తున్నాం. పుచ్చకాయలను చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వీలుంటే దాని గింజలు కూడా తీసుకోవడానికి చూసుకోవాలి. దానిలో ముక్కలు ముక్కలుగా చేసి కొంచెం చక్కెర వేయాలి. చక్కెరతో పాటు పాలు కూడా వేయాలి. పాలు వేస్తే ఆ ఫ్లేవరు బాగుండిద్ది. తర్వాత మిక్సీలో వేసుకొని పుచ్చకాయ జ్యూస్ తయారైపోయింది. చూడండి. దాంట్లో చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. అంటే కొంచెం బాగుండిద్దని. చూడండి ఎంత టేస్ట్‌గా ఉందో. అద్దిరిపోయింది. సూపర్. ఇంతకీ మన ఛానల్ తెలుసుగా గురు మనం ఫేమస్. మనం ఏం పెట్టినా ఫేమస్సే. పుచ్చకాయ జ్యూసు పుచ్చ పగిలిపోయింది.